ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, అలాగే జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు, కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన పరిష్కార మార్గాలేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు సూర్యగ్రహణంతో సమానమైనటువంటి శక్తి కలిగినటువంటి కృష్ణ అంగారక చతుర్దశి. ఈ సందర్భంగా సూర్య భగవానుడికి తర్పణం ఇవ్వటం ద్వారా, యమధర్మరాజును స్మరించుకుంటూ యమాయ నమః అని స్మరించుకుంటూ దక్షిణ దిక్కుకు తిరిగి యమధర్మరాజుకు తర్పణం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గోధుమలు కానీ యవలు కానీ దానం ఇవ్వటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఈరోజు చేసే స్నానము, దానము, పితృ కార్యక్రమాలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈరోజు ఇచ్చేటటువంటి దానాలు కూడా కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అదేవిధంగా జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే కొన్ని సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చు. ఎవరికైనా కేతుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే జీవిత భాగస్వామితో, సంతానంతో తరచుగా విభేదాలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా అకస్మాత్తుగా ఉన్నట్టుండి నిరాశ నిస్పృహలు పెరిగిపోతూ ఉన్నట్లయితే జాతకంలో కేతు బలం తక్కువగా ఉందనటానికి దాని సంకేతంగా గుర్తించాలి. తలపెట్టిన ప్రతి పనిలో కూడా తరచుగా ఆటంకాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే, తల్లిదండ్రులకి తరచుగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉన్నట్లయితే, అదేవిధంగా ఊహించని విధంగా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉన్నట్లయితే జాతకంలో కేతుగ్రహం బలహీనంగా ఉందనటానికి వీటిని సంకేతంగా గుర్తించాలి. ఇటువంటి సంకేతాలు కనిపించినప్పుడు కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవటానికి కొన్ని పరిహారాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటంటే, 7 ఆదివారాలు తెల్లవారుజామున లేదా సూర్యోదయ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి 70 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 7 ఆదివారాలు చేస్తే కేతుగ్రహాన్ని సంపూర్ణంగా బలోపేతం చేసుకోవచ్చు. అలాగే పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయలు వీలైనప్పుడు మంగళవారం పూట పారే నీళ్లలో ఒక 7 విడిచిపెట్టడం ద్వారా కూడా కేతు బలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. తెలుపు రంగులో, నలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాలు, అంటే తెలుపు నలుపు 2 రంగులు కలిసి ఉన్నటువంటి వస్త్రాలు మంగళవారం పూట పేదవారికి దానం ఇవ్వటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అలాగే 43 రోజుల పాటు వరుసగా ఎవరికైనా మీ చేత్తో అరటిపళ్ళు ఇవ్వటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని సంపూర్ణంగా బలోపేతం చేసుకోవచ్చు. వీలైనప్పుడల్లా కొన్ని నువ్వులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం ద్వారా కేతు అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు కూడా గృహంలో గణపతి చిత్రపటం దగ్గర లేదా విగ్రహం దగ్గర కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం ద్వారా కూడా కేతుగ్రహాన్ని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి కేతు బలం తక్కువగా ఉన్నప్పుడు ఈ సంకేతాల ద్వారా ముందుగానే తెలుసుకొని ఈ పరిష్కార మార్గాలు పాటించినట్లయితే కేతుగ్రహం బలం పెరిగి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.